హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ లైవ్ అప్డేట్స్ అన్నమాట. ఆ లైవ్ అప్డేట్స్ చెప్పుకునే పోయే ముందు ఒక లైక్ చేయండి వీడియోకి, అలాగే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అని మాత్రమే క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటది. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే కనుక ప్లీజ్ ఒకసారి మన ఛానల్కి వచ్చి ఒకసారి చెక్ చేయండి. కంపల్సరీగా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. యాక్చువల్‌గా ఇవాల్టి లైవ్ అప్డేట్స్‌లో మనకి ఏదైతే ఫస్ట్ ప్రోమోలో ఏదైతే చూపించారో ఆ టాస్క్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ టాస్క్ ఇంకా జరగలేదు. ఇప్పుడు దాకా వాళ్ళు వండుకొని తినటం అంత వరకే వాళ్ళు కంప్లీట్ అయ్యారు. ఇప్పుడే పాపం కొంచెం భోంచేస్తున్నారు వాళ్ళు. మార్నింగ్ నుంచి పాపం ఏమీ సరిగ్గా తినలేదన్నమాట. అయితే వాళ్ళకి నో రేషన్ అన్నారు గదా! మరి ఎలా వండుకొని తింటున్నారు అని అనుకోవచ్చు. కానీ బిగ్ బాస్ ఒక చిన్న లెటర్ పంపించారన్నమాట. లెటర్‌లో ఏమిచ్చారు అనంటే, బిగ్ బాస్ అంత దయలేని వాడు కాదు. కాబట్టి కొద్దిగా రేషన్ పంపిస్తున్నారు. మీరు దీన్నే సర్దుకోవాలి. అలాగే దీని నుంచే మీరు ఇంక మిగతాది ఏదైనా ముందు ముందు ఇచ్చేదంతా కూడా మీరు సంపాదించుకోవాలి. అప్పుడు దాకా ఈ రేషన్ అని చెప్పేసి కొద్దిగా పంపించారన్నమాట. నాకు తెలిసి మాక్సిమం 3-4 డేస్, 4 డేస్ కూడా కాదు, 3 డేస్ వరకే రావచ్చేమో ఆ రేషన్ పంపించిన రేషన్. గ్రోసరీస్ గావచ్చు, అలాగే వెజిటబుల్స్ గావచ్చు, అలాగే మిల్క్ ఇవన్నీ అలా కొన్ని పంపించారన్నమాట. అన్ని సర్దుకున్నారు హ్యాపీగా, అందరూ గూడా ఇచ్చేసుకున్నారు. నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, వెజిటేరియన్స్ ఉన్నారు. అలాగే వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. శుభ్రంగా అన్ని ఫ్రిడ్జ్‌లో సర్దేసేసుకున్నారు. అలాగే దీంట్లో ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయింది గొడవ, అంటే గొడవ కాదిది. దీన్నెలా అంటే దానికి మాట్లాడుకోవడంలోనే ఉంటాయి గదా! కొన్ని కొన్ని వస్తా ఉంటాయి గదా! మధ్య మధ్యలో నుంచి. అలాంటిదనమాట. గ్రోసరీస్ ఎప్పుడైతే వచ్చినాయో, రేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంట్లో రచ్చ. ఏంటి రచ్చ? మనకి నో క్యాప్టెన్ అన్నారు. నో క్యాప్టెన్ అన్నప్పుడు ఇవన్నీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఏది ఎప్పుడు ఎంతవరకు వాడుకోవాలి? ఎంత తక్కువ వాడుకోవాలి? కిచెన్ డిపార్ట్‌మెంట్ ఎవరు? అలాగే బాత్రూమ్స్ క్లీన్ చేసేదెవరు? అలాగే హాల్ క్లీన్ చేసేదెవరు? ఇదే దాని మీద చర్చలు పొద్దున్నుంచి దగ్గర దగ్గర మధ్యాహ్నం 2 వరకు కూడా ఆ చర్చలే జరుగుతూనే ఉన్నాయి హౌస్‌లో. ఈ హౌస్‌లో జరిగేటప్పుడు మాత్రం ఎవరెవరు మాట్లాడారు అసల? ఎవరు మాట్లాడలేదు అన్న విషయం కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా నిఖిల్ ఒక లీడ్ తీసుకొని చెప్పడానికైతే ప్రయత్నించాడు. శతవిధాల ప్రయత్నాలు చేశాడు. యాక్చువల్‌గా ఏమైందనంటే ఈడ తను చెప్పేది చెప్తున్నాడు. ఓకే. తన వే ఆఫ్ వర్షన్ చెప్తున్నాడు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కొద్దిగా వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తే, "ఆ! సరే చెప్పండి" అని అంటున్నాడు ఫస్ట్. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసేది కొద్దిగా చెప్పేటప్పటికల్లా ఏమవుతుంది, మళ్ళీ తనే చెప్తున్నాడనమాట. అందువల్ల కొద్దిగా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇరిటేట్ అయ్యారు. ఏంటి చెప్పనివ్వడేంటి? మా ఒపీనియన్ తీసుకోడేంటి? అన్న విషయం మీద కొద్దిగా నిఖిల్ మీద ఒక ఒపీనియన్ అయితే వచ్చింది హౌస్ మేట్స్ అందరికీ గూడా. అయితే అసలు ఏంటి అనంటే, ఇప్పుడు కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ముగ్గురుండాలా? నలుగురుండాలా? ఎంతవరకు చేసుకోవాలా? ఏంటా? అన్న విషయం మీద చర్చలొచ్చినాయి. కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో నేను అదే అంటే మేనేజ్ చేయాలి. అంటే డిపార్ట్‌మెంట్ అంటే ఫస్ట్ ఏం చేయాలి? మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అంటే వచ్చిన గ్రోసరీస్‌ని ఎంతవరకు వాడుకోవాలి? ఎంతవరకు మిగిల్చుకోవాలి? ఎంత సర్దుకోవాలి? అన్న దాని మీద మేనేజ్ చేసారు. దానికి నాకు పెట్టమాకండి. నేను కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా యాటిట్యూడ్ కనపడితే కొద్దిగా వె వె ఎదు ఎదుటి వ్యక్తులు కొంచెం బాధపడతారు. కాబట్టి నన్ను కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో వేయొద్దు అని చెప్పేసి నిఖిల్ ముందుగానే చెప్పేసాడు. మా హౌస్ మేట్స్ అందరికి. అలాగే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఏం చేశారు, ఇలా ఎందుకు మేనేజ్ చేయటము, ఇలా ఎందుకు, అసలు కిచెన్‌లో వంట ఎవరు చేస్తారు? మనకెటు ఆల్రెడీ వెజిటబుల్స్ వచ్చేసినాయి. వంట చేసుకోవాలి. మరి వంట ఎవరు చేస్తారు? అలాగే బాత్రూమ్స్ ఎవరు క్లీన్ చేస్తారు? అలాగే యష్మి వచ్చి బాత్రూమ్స్ కూడా ఇట్లా వాటర్ పడుతున్నాయి. ఎవరు కూడా ఎవరికి వాళ్ళు క్లీన్ చేసుకోవట్లేదు అన్న విషయం మీద తీసుకొచ్చారు. మనకి గొడవలు స్టార్ట్ అయ్యేదే కిచెన్ దగ్గర, అలాగే పనుల దగ్గర, అలాగే బాత్రూమ్స్ ఎవరు క్లీన్ చేస్తారా? అలాగే ఫ్లోర్ ఎవరు క్లీన్ చేస్తారన్న దాని మీద గొడవలు స్టార్ట్. అదే గొడవ ఫస్ట్ డేనే స్టార్ట్ అయిపోయింది హౌస్ మేట్స్‌లో. వీళ్ళందరూ ఏంటి అనంటే వాళ్ళు చేస్తామని అంటున్నారు. పాపం ఎవరు చెయ్యము మేము, ఇది చేయము, అది చేయమని ఎవరు అనట్లేదు. కానీ డివైడ్ చేసుకోవడంలో, అలాగే వాళ్ళ ఒపీనియన్‌ని షేర్ చేసుకోవడంలో కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ కన్‌ఫ్యూజన్ యాక్చువల్ చెప్పాలంటే నిఖిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. తనేం చెప్పాలనుకుంటున్నాడు, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్తున్నాడు. ఓకే. నీ ఒపీనియన్ అది. కానీ హౌస్ మేట్స్‌లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి గదా! వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి గదా! మధ్యలో మణికంఠ మామూలుగా మధ్యలో ఒకసారి చెప్తున్నాడు. ఆగండి ఒక నిమిషం, మిగతా హౌస్ మేట్స్ అందరూ రానియండి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం ఈ డిస్కషన్ పెట్టుకుందాము. అలాగే అందరి ఒపీనియన్ తీసుకొని ఎవరెవరు ఉండాలా, వాళ్ళకి కూడా కోరుకుంటది కదా! కిచెన్‌లో ఉండాలనో, లేకపోతే అవి చేయాలనో, ఇవి చేయాలనో వాళ్ళకు కనుక్కొని చేద్దామని మణికంఠ అంటాడు.
ఓకే. అక్కడి దాకా బావుంది. బాగా చెప్పాడు. కానీ అక్కడ మళ్ళీ నిఖిల్ దగ్గరకొచ్చేటప్పటికి తను గూడా ఏదో మాట్లాడదు. అసలు నువ్వు మాట్లాడనివ్వవేంటి? ముందు మాట్లాడాలి కదా! మా ఒపీనియన్ తీసుకోవాలి గదా! ముందుగానే అన్ని వీళ్ళు డివైడ్ చేసేస్తావేంటి అని జెప్పేసి మణికంఠ రేజ్ అయ్యాడక్కడ. అంటే లేదు బ్రో నేనేం చెయ్యట్లేదు. నేనేం చెప్పట్లేదు. జస్ట్ నా ఒపీనియన్ అయితే నువ్వు చెప్తున్నావు ఓకే. మిగతా వాళ్ళని కూడా చెప్పనివ్వు. ఆదిత్య ఓం గారు గూడా వచ్చి చెప్పడానికి ట్రై చేశారు. తనని కూడా కొద్దిగా చెప్పారు గాదు. తర్వాత అభయ్ నవీన్ గూడా వచ్చి అభయ్ నవీన్ గారొచ్చారు. అక్కడ ఆయన్ని కూడా చెప్పనివ్వలేదు. అంటే చెప్పనివ్వలేదంటే ఆయన అరిసారు. ఏ ఆగండి ముందు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. ఒకళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి అని అనుకుంటే గనక చెయ్యెత్తండి ఒకసారి. దాని తర్వాత మీకు ఆ ఆప్షన్ ఇస్తాం మాట్లాడడానికి. కాబట్టి మీరు అసలు అందరూ క్లమ్జీ అమ్మకండి. అర్థం కావట్లేదు అందరికి అని చెప్పేసి అన్నారు. మరి కొంతమంది ఏం చేస్తారు, మీరు తొందరగా డిస్కషన్ కానివ్వరేంటి? వేరే ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయిపోతే ఇక్కడి నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మీరు ముందు డిస్కషన్ కంప్లీట్ చేయండి ఇక్కడి నుంచి. మాకు ఆకలేస్తున్నాయి. ఇంతవరకు వంట చేయలేదు. సో ఇదే గోల, ఇదే రచ్చ మధ్యాహ్నం దాకా. తనేమంటే ఇంక అంతా అయిపోయింది. ఎవరు సోనియా, అలాగే నైనిక, అలాగే ఇంకొకళ్ళెవరు బేబక్క, అలాగే ఇంకొకళ్ళు మేబీ ప్రేరణ అనుకుంటాను. వీళ్ళు హౌస్ అదే కిచెన్‌లో ఇంకా వాళ్ళు వాషింగ్ ఏరియాలో హెడ్‌గా విష్ణుప్రియ తీసుకుంటారన్నమాట. కొద్దిగా ఓసీడీ కాబట్టి క్లీన్‌గా ఉండాలి అని అనుకుంటది విష్ణుప్రియ. కాబట్టి విష్ణుప్రియకి అక్కడ వాష్‌రూమ్స్ దగ్గర అదంతా క్లీన్ చేయటానికి వాష్‌రూమ్ దగ్గర ఒక 4 మెంబర్స్, కిచెన్ దగ్గర ఒక 4 మెంబర్స్, అలాగే హాలు, బెడ్‌రూమ్స్ అవన్నీ క్లీన్ చేయడానికి ఒక 6 మెంబర్స్‌ని వాళ్ళు అలాట్ చేసుకొని మొత్తానికి సెట్ చేసుకున్నారు. ఇదంతా అయిపోయింది. బిగ్ బాస్ ఏమన్నారంటే, "మీరు మీ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉండండి అంతా హౌస్ మేట్స్ అంతా" అని బ్లైండ్స్ క్లోజ్ చేసేసారు. వాళ్ళ పాపం అప్పుడు అక్కడే సగం టైం అయిపోయింది. చాలా సేపు బెడ్‌రూమ్‌లోనే ఉంచారు. అక్కడ బా నిఖిల్ ఒకటే మీరేది పెట్టినా నేను తింటా. మీరేది చేసినా నేను తింటా. నాకిది చెయ్యాలి, ఇది తినాలి అన్న ఆలోచన నాకు లేదు. నేను వేరే వాళ్ళ గురించి చెప్పను. కానీ నా ఒపీనియన్ ఇది అని ఫస్టే చెప్పారంటే, మీకు ఓపిక ఉండాలి గదా! మీరది చేసి మళ్ళీ టాస్క్ ఆడాలంటే మీరు ఆడలేరు గదా! అని చెప్పేసి బేబక్క గురించి చెప్పారు. మీరెక్కువగా పెట్టుకోమాకండి. మీరేది చెయ్యాలనుకుంటే అదే చేయండి. అంటే రైస్, చపాతీ గురించి. మధ్యాహ్నం అంతా గూడా రైస్ చేసేయండి. ఒకవేళ అవసరమైతే సాయంత్రము చపాతీ చేసుకుందాము అన్న ఒక ఆలోచన. అది గూడా మీ ఇష్టమే. ఎవరు చెప్పట్లా ఆ విషయం. నిఖిలే చెప్తున్నాడు ఏమని, బేబక్క అది కూడా మీ ఇష్టమే. మీరు ఏది చేసినా, మీకు ఏది కుదిరినా, మీకు ఎలా మీ ఒపీనియన్ అది. అది మీ డెసిషన్. మీరెట్లా చేస్తే మేము అట్లా తింటాం అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదు కదా! అది ఎట్లా కరెక్ట్ అయితది? ఎందుకనంటే హౌస్ మేట్స్‌లో ఒక్కొక్కళ్ళకి అలవాటు ఉంటది. బాడీ ఒక్కొక్క దానికి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు బయట. ఇప్పుడు సడెన్‌గా అది చేంజ్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు చేంజ్. చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడు మెల్లిగా దాన్ని చేంజ్ చేసుకుంటే గనక అప్పుడే క్లియర్ అవుతది గానీ, వెంటనే చేసుకోవాలంటే మాత్రం అసలు వల్ల గాదు. అలాగే కొంతమంది చపాతీస్ అదే రోటీస్ పుల్కాస్ తినేవాళ్ళుంటారు. అలాగే కొంతమంది రైస్ తినేవాళ్ళుంటారు. రైస్‌తోనే కడుపు బాగా హెవీగా తినేవాళ్ళు. అలా కొద్దిగా నిఖిల్ మాట్లాడారు నాకది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకనంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. మీరు ఓకే. మీరు ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం మీకిష్టం లేదు కాబట్టి మీ ఒపీనియన్ చెప్పారు. కానీ వేరే వాళ్ళు అలా ఉండరు గదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటది. అదొకటి. అలాగే నబీల్ గూడా కొద్దిగా ఎఫర్ట్ కొంచెం ఇదయ్యారనమాట. ఏమని అది ఏంటసల ఆయన మాట్లాడనివ్వడేంటి? అసలు ముందు ఆయనకి పెద్ద వాయిస్ ఉందని పెద్ద పెద్దగా అరిస్తే మనకు వాయిస్ సన్నగా ఉంటది. మనం మాట్లాడేది కూడా వినాలి గదా! అని నబీల్, అభయ్ మాట్లాడుకుంటారు. కొద్దిగా అక్కడ డిఫరెన్సెస్ వచ్చినియి. మేబీ నామినేషన్స్‌లో ఈ పాయింట్స్ ఏమైనా వాళ్ళకి అవసరం అవుతాయేమో అనైతే అనిపించిందనమాట. సో, అక్కడి దాకా నీకు మధ్యలో ఎవరు షాయరీ ఎవరు ఆదిత్య ఓం గారు గాని, అలాగే శేఖర్ భాషా గారు గాని కొంచెం పోయెట్రీ చెప్పడం ఆ రూమ్‌లో ఉన్నంత సేపు అలా జరిగింది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. శేఖర్ భాష ఈయన జేసే జోకులకి జనాలు ఆపేసేయండి. ఇప్పుడు జోక్ ఏయమాకండి అన్నంత స్టేజ్‌కొచ్చేసారు హౌస్ మేట్స్. అనంటే చాయ్ పత్తి. చాయ్ పత్తిలో పాలున్నాయి గదా! మీరెందుకు మళ్ళీ చాయ్ పత్తిలో పాలేస్తున్నారు అని అడిగారు. ఎక్కడుందండి చాయ్ ఉంది. పత్తి గదా! అంటే పత్తి అంటే ఏంటి? దూది అని అర్థం. దూదంటే ఏంటి? పాలని గదా! చాయ్ పత్తిలో దూదుంది గదా! ఇంకెందుకు అని వామ్మో! ఇలాంటి జోక్స్ ఏయమాకండి అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ గూడా మామూలుగా కాదనమాట. ఈ బ ఆయన ఎవరైనా మాట్లాడితే ఆయన స్టార్ట్ చేస్తారు. "భాషా గారు ఆపేసేయండి మీరు" అని అంటున్నారనమాట. కొద్దిగా ఆయన అన్ని జోక్స్ ఎలా ఉన్నాయంటే కుళ్ళు జోకుల్లా ఉన్నాయన్నమాట. అలాగే రాత్రి ఒక వీడియోలో కూడా చెప్పాను. ఈ వ్యూ బాగుంది కదా! నాకు అన్ని వ్యూల్లో కూడా ఐ లవ్ యూ బాగా ఇష్టం అని చెప్పేసి బేబకి ఐ లవ్ యూ చెప్పంగానే బేబక్క షాక్ ఏంటిది? ఏం జరిగింది? అని చెప్పేసి ఏదంటే స్టన్ అయిపోతారనమాట. అయ్యో! థంబ్‌నెయిల్స్ మీద ఏం రాయమాకండి అయ్యా జోక్‌గా అన్నా నేను. మీరేమో ఇచ్చేయమాకండి అని చెప్పేసి భాషా గారు అలాగే బేబక్క గారు కూడా కొద్దిగా అక్కడ కొంచెం ఇదయ్యారనమాట. ఇప్పుడు థంబ్‌నెయిల్స్ మీద అదే రాసేస్తారు అని చెప్పేసి.
సో అలా. అలాగే నిఖిల్ నిఖిల్ గురించి అభయ్ అని నబీల్ డిస్కషన్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ మళ్ళీ డిస్కషన్ ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన డిస్కషన్ ఏందంటే నిఖిల్‌కి ఆడపిల్లలంటే బాగా ఇష్టం అన్నమాట. తను చెప్తున్నారు యాక్చువల్. అయితే నాకు పిల్లలంటే ఇష్టము. తనకి మణికంఠకి ఆల్రెడీ ఒక పాపుంది గదా! 1 ½ ఇయర్ పాపుంది గాబట్టి, అవును నీకు మ్యారేజ్ అయ్యి పాప గూడా పుట్టిందా? ఓహ్! గ్రేట్ నువ్వసలు నాకు పిల్లలంటే పిచ్చిష్టం. ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం. మా ఫ్రెండ్ తెలుసు గదా! అర్జున్, అంబటి అర్జున్ తనకి పాప పుట్టింది. నేనన్నాను ఒక 2 ఇయర్స్ మాత్రం మీరెక్కడికెళ్ళినా నా దగ్గర వదిలిపెట్టేసి ఎళ్ళండి. ఏం పర్లా నేను చూసుకుంటాను ప్రశాంతంగా. నేనే పెంచుకుంటాను అన్నట్టు చెప్పేసాను నేను వాళ్ళకి. నాకంత ఇష్టం ఆడపిల్లలంటే అన్న విషయాన్ని అక్కడ కొంచెం తను ఎక్స్‌ప్రెస్ చేశారనమాట. అలాగే మీ యాంబిషన్ ఏంటి? అసలు ఏంటి అని అంటే నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని, అలాగే డాగ్స్‌కి ఒక హోమ్ పెట్టాలని, అలాగే ఓల్డ్ ఏజ్ హోము, అలాగే చిన్న పిల్లలది ఇద్దరు కలిపి పెట్టాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు అన్న ఆలోచనతో ఈ 2 కలిపి పెట్టాలన్న ఆలోచన ఉంది నాకు. నా యాంబిషన్ అయితే అదే అని జెప్పేసి నిఖిల్ చెప్తారనమాట. అలాగే ఇంకొకళ్ళు ఎవరు ఆహ్, అభయ్ నవీన్ తనకు గూడా పాపనమాట. తనకు 4 ఇయర్స్ అని చెప్పి 4 ఇయర్స్ అంటున్నా. కానీ ఆదిత్య ఓం గారి బాబు 4 ఇయర్స్ అనుకుంటాను. అభయ్ గారి వాళ్ళది యాక్చువల్ కరెక్ట్‌గా తెలీదు. అయితే తన పాప కూడా మా పాప కూడా అసలు భలే మాట్లాడి డాడా డాడా అనుకుంటా ఉంటది. వాళ్ళ గురించి మనం ఎందుకు చేస్తున్నాం ఇదంతా వాళ్ళ కోసమే గదా! మనం మనం ఆడటానికి వచ్చాం గదా! మన లైఫ్ బాగుండడానికి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనమేం ఇచ్చేయలేం అన్నట్టు కొద్దిగా అభయ్ నవీన్ గారు కొద్దిగా వీళ్ళని మోటివేట్ చేశారు. ఎందుకంటే మణికన్నా కొద్దిగా ఎమోషనల్ అవ్వబోయారు. ఎందుకంటే వాళ్ళ పాప గుర్తొచ్చి అలా. ఇప్పుడు ఎక్కడుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళ మదరే చూసుకుంటున్నారు. అదే వాళ్ళ వైఫ్ వాళ్ళ మదరే చూసుకుంటున్నారు అన్న విషయం అయితే మణికంఠ క్లియర్ చేసి చెప్పారు. అలాగే విష్ణుప్రియ నీ యాంబిషన్ ఏంటి అనంటే మంచి హస్బెండ్ కావాలి. అలాగే ఆహ్, యోగా చేయాలి. బాగా మాట్లాడాలి. నా లైఫ్ యాంబిషన్ అది. నేను చిన్నప్పటి నుంచి నేను అదే కోరుకుంటున్నా. నాకొచ్చే హస్బెండ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇదే నా కోరికనంటే అదే బాబాయ్ నవీన్ గారంటారు, "నాకు పెళ్లి కావాలి అన్నట్టా" అని జెప్పేసేసి కొంచెం ఎక్కిరిచ్చి ఇచ్చేసారు. నా యాంబిషన్స్ మీకంత జోక్‌గా ఉన్నాయా? అని జెప్పేసేసి విష్ణుప్రియ కొద్దిగా అక్కడ ఇచ్చేసారన్నమాట. కానీ నాకిక్కడ ఏమనిపించిందంటే విష్ణుప్రియ బయట చూసిన విష్ణుప్రియకి కొద్దిగా ఇప్పుడిప్పుడే డిఫరెన్స్ కనపడుతుంది అనిపించింది. ఇంకా ముందు ముందు ఉంటదిలెండి. కానీ కొద్దిగా ఎందుకంటే తన జోక్స్ జోవియల్‌గా మాట్లాడడం గాని, తొందరగా కోపం రా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి తెలీదనుకోండి. కానీ జోవియల్‌గా ఉండటము, నవ్వుతా మాట్లాడటము ఇట్లా బాగా ఉంది. డాన్స్ ఏయటము, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళతో వీళ్ళతో ఈ జోక్స్ ఏసుకోవటము అలా చాలా బాగుందనమాట. అలాగే పప్పు ఎంతసేపు పెట్టినా ఉడకలేదు. ఏది వాళ్ళు పెట్టారు ఆ కుక్కర్‌లో ఉడకలేదు ఇదే. కానీ ఇక్కడ సోనియాకి వేరే ఎవరికో గొడవ జరిగింది. సోనియాని మాత్రమే చూపిచ్చారు గానీ, ఎవరితో గొడవ జరిగిందన్న విషయం అయితే చూపిచ్చలేదు. మేబీ అదే గొడవ మనకు ప్రోమోలో చూపిచ్చిన గొడవ అన్న విషయం అయితే క్లారిటీ. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పప్పు గురించి. ప్రోమోలో జరిగింది మాత్రం ఆరెంజ్ గురించి గదా! కాబట్టి రెండిటికి సింక్ అవుతదా లేదా అన్న విషయం అయితే ఇంక క్లారిటీగా అయితే తెలీదు. ఇదైతే గొడవైతే జరిగింది. ఎందుకంటే పప్పు ఉడుకుతుంది. టైమ్ వేస్ట్ ఎందుకు చేస్తారు? అంతమంది ఆకలి ఏది మీరు ఎక్స్‌పెరిమెంట్‌లు చేయమాకండి. వచ్చిన వాళ్ళే ఇచ్చేయండి. ఎందుకంటే 14 మందులుగా తినాలి. అందులో కడుపు పొద్దున్నుంచి ఆకలితో ఉన్నారు ఎవరికి వాళ్ళు. వాళ్ళకి ఎట్లాగైనా మంచి ఫుడ్ పెట్టాలన్న ఆలోచనే గదా మనది అని జెప్పేసి సోనియా చెప్తది. కానీ సోనియా కొద్దిగా అగ్రెసివ్‌గానే ఉన్నారని అయితే అనిపించింది. మాట్లాడటంలో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ క్లియర్‌గా ఉంది అనైతే అనిపించింది. అట్లాగే ఇంకేం చేయాలో వీళ్ళకి అర్థం గాక నబీల్ అట్లాగే పృథ్వీ వీళ్ళిద్దరు యాక్టింగ్ చేయడానికి ఏంది గొడవ ఆడుకుందామా? యాక్టింగ్ చేద్దామా? గొడవ ఆడుకున్నట్టు యాక్టింగ్ చేద్దామా? అని చెప్పేసి ఇచ్చేసారు. కానీ అక్కడ ఏ పప్పులు ఉడకల. ఏ ఈ పప్పులు ఉడకలేదని గుర్తొచ్చింది. అప్పుడే శేఖర్ భాష గారొచ్చి ఎంతసేపు పప్పు ఉడకట్లేదు అనంటే బేబక్క గారు నిల్చొనంటే "ఏంది నీ పప్పులు ఉడకట్లేదా?" అని చెప్పేసి అన్నారనమాట. ఓరి నాయన నువ్వు ఇంకోసారి ఇంకోటి మాకు ఆపేసేయి అని అంటున్నారు ఆడియన్స్ గూడా. నువ్వు ఆపేసేయి అని చెప్పేసి బేబక్క జోకేస్తారనమాట. సో ఇప్పుడు దాకా నేను చూసిన దాని వరకు ఇంతవరకు జరిగింది. నెక్స్ట్ మేబీ టాస్క్ ఉండబోతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్‌లో 15 మినిట్స్‌లో టాస్క్ స్టార్ట్ అవ్వబోతుందని అనుకుంటున్నాను. టాస్క్ స్టార్ట్ అవ్వంగానే దాని ఇన్ఫర్మేషన్ అలాగే ఆ టాస్క్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. బాయ్.